ఓకే అన్న, మేజర్ గా మీరు ఈ పోతురాజు విషయాలలో ఇవి 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 మారిస్తే బాగుంటది మా పోతురాజులకు అనే ఇంటెన్షన్ ఏదైనా ఉందా అన్న? మారుస్తా అంటే ఇప్పుడు దానికోసమేనా పెయింటింగ్ వల్లనే పెయింటింగ్ ఒకటేనా, ఇంకేం లేవన్నా? painting ఒకటే అన్న. వేరే ఈ మంత్రాలను అమ్మాయిలను గెలకడాలు మంత్రాలు అంటే అది పోతరాజు విషయంలో చేయరు కదా వేషం గురించి అనట్లేదు నేను. అంటే ప్రతి దాంట్లో అన్న ఇప్పుడు మీరు ఒక పోతురాజుగా కుమార్ పోతురాజు యాప్రాల్ అంటే ఆ బ్రాండ్ అట్లా ఉండిపోయింది, అవునా? ఆ బ్రాండ్ ఉన్నప్పుడు కంపల్సరీ కొంచెం మనం చూసుకొని మెదలాల్సి వస్తుంది కొన్ని విషయాలు. కానీ కొంతమంది అందరు మెదులుతున్నారు అట్లా. కొంతమంది ఉంటారన్న, కొంతమంది ఉండరు అన్న. ఇప్పుడు ఏదైనా మాట్లాడితే నా మీదకి వస్తుందేమో అన్నట్టు మాట్లాడుతారు అనిపిస్తుంది నాకు. కుమార్ పోతురాజు భయపడతాడా, భయపెడతాడా? ఏమన్నా మీకు తెలవాలా, పబ్లిక్ కి తెలవాలా. ఈడ నవ్వి ఆన్సర్లు ఇచ్చినంత ఇన్నోసెంట్ కుమార్ పోతురాజు అయితే కాదు. మంచిగా ఉంటే మంచిగా ఉంటాం మన గలీజ్ అంటే అది వేరే ఉంటుంది. హాఫ్ అన్ అవర్ అవుతుంది ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యి. నా మీద ఎన్నిసార్లు కోపం వచ్చిందని వచ్చి కోపం ఎందుకు వస్తుంది అన్న? క్వశ్చన్లకి. తిట్టినావా నన్ను? తిడతాం కదా నా కోపం వస్తుంది. నార్మల్ మంచిగా మాట్లాడితే మంచిగా మాట్లాడతాము. ఓకే, అరే అంటే అరే అంటాం అంతే. మీరు ఎవరికన్నా ఏదైనా చెప్పేది ఉందా అన్న? మీ పోతురాజు నీ శిష్యులల్లా ఇంకెవరన్నా బెస్ట్ శిష్యు ఇప్పుడు వచ్చిన ఈ శిష్యుడు కాకుండా ఇంకా? ఈ శిశువుతో మనకు తెలిసిన మనిషి అన్న, మన తమ్ముడే లడ్డు అని. ఓకే, నేను చెప్పినట్టు నడుచుకుంటాడు. ఓకే. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఎట్లుంటాయన్న? మీకు ఎక్కడికైనా వెళ్తే మీకు చెప్పి వెళ్ళాలి ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా? అట్లా ఏముండదు అన్న. ఇప్పుడు ఎట్లా అంటే ప్రోగ్రామ్స్ అంటే నాతోనే ఉంటాడు, మొత్తం నేనే చూసుకుంటాను. ఆయనకి ఇండివిజువల్ గా వస్తే? ఇండివిజువల్ గా అంటే నాకు చెప్పే ఇస్తాడు అన్న. ఏమన్నా వాళ్ళు అక్కడ ఏదైనా చేసినా మీకు కమిషన్ ఏమన్నా ఉంటుందన్న? కమిషన్ అంటే ఇప్పుడు వాళ్ళ ప్రోగ్రామ్ ఉంటే వాళ్ళు తీసుకుంటారు అన్న, అట్లా ఏముండదు. అంటే ఒక గురువుగా మీకు కట్నం లెక్క ఇయ్యడాలు లేదు, అట్లా ఏముండదు. ఓకే. మేజర్ గా ఏ ఏరియా మీరు పోతురాజు బాగా చేస్తారన్న? సికింద్రాబాద్, లాల్ బజార్, మళ్ళా రాంపల్లి. మేజర్ గా ఓన్లీ ఈ 1 month ఈ స్పాన్సర్ ఇదంతా బంద్ చేసి మొత్తం దీని మీదే ఉంటారేమో మేబీ. మొత్తం మీద 2 months ఉంటుంది అన్న. శ్రావణం దాకా చేస్తాం మేము. ఇప్పుడు ఊర్లలో కొంతమంది లేట్ చేస్తారు కదా, శ్రావణం దాకా అటు ఇటు విలేజ్ లలో కూడా ఉంటుంది. దుర్గామాత దసరాకు దుర్గామాతకు చేస్తాం అన్న. ఓకే అన్న, పోతురాజు మీరు వేస్తారు కదా, విలేజ్ లలో బాగుంటుందా మీకు హైదరాబాద్ లో బాగుంటుంది? హైదరాబాద్ అన్న. విలేజ్ లలో అంటే ఇప్పుడు మనకు దోమార్ తీన్మారే సెట్ అవుతుంది. అక్కడ ఊర్లలో సైడ్ మంచిగా కొట్టారు కదా అన్న. చాలా మంది అడుగుతారు అన్న, మీ బ్యాండ్ మీకే సెట్, మీరు తెచ్చుకోరు అంటే మేము తీసుకుని పోతాం వీడికి మాట్లాడి. అట్లా కూడా ఉంటుంది అన్న. ఏదన్నా ప్రోగ్రామ్కి వెళ్ళి అంత అయిపోయిన తర్వాత అక్కడే ఆపేసి పేమెంట్ ఇయ్యము గొడవ పెట్టుకున్న సందర్భాలు ఏమన్నా? ఇప్పుడు దాకా మనతో ఏం కాలేదు. లేదు, పర్సనాలిటీ చూస్తే చేయర్లే, ఎందుకు లేదు తలకాయ నొప్పి, మళ్ళీ వాళ్ళ అమ్మకి చెప్పేమన్నా చెప్పేయగలని భయానికి అట్లేం లేదా? అమ్మ గురించి ఒక మాటలు చెప్పాలంటే ఏం చెప్తాను? అమ్మ గురించి అంటే నా బ్యాక్ సపోర్ట్. ఆమె లేకుండా నేను ఇంత లెవెల్ కి రాకపోయి ఉంటా. ఆమె ఉంటేనే కదా అన్న. యాప్రాల్ అనేది ఆడి కాకపోనేమో అనుకుంటా, కుమార్ అనేది ఉంటుండొచ్చు మేబీ. యాప్రాల్ పోతురాజు అనేది ఆడి కాకపోనేమో నాకు తెలిసి. ఓకే, మ్యారేజ్ లైఫ్ మంచిగా, 2 బిడ్డలు, ఒక బాబు. ఓకే, ఇంకో చోట పోతురాజు వచ్చిండు మాకు. అప్పుడు వేపిస్తున్నా 5 years తర్వాత వేపిస్తా. ఏం కాదన్నా చిన్నపిల్లలకి? మా మమ్మీ ఉంది కదన్న, మొత్తం బందోబస్తు. ఏదన్నా మమ్మీ చూసుకుంటది. మమ్మీ. ఓకే, మమ్మీ విషయంలో ఎప్పుడన్నా ఏదైనా హట్ అయినావా అన్న? చిన్నప్పటి నుంచి ఏదైనా గుర్తుందా? ఎట్లాంటి? చాలా ఇంట్లో కొట్లాట ఏమైనా అయిన తర్వాత 1-2 days మాట్లాడాలి, ఇంకా మమ్మీ మాట్లాడుతుంది, నేను మొండికి నిలబడి ఉంటా. ఏదన్నా ఒక విషయంలో మమ్మీకి సారీ చెప్పాలంటే ఏం చెప్తావు? సారీ అంటే హార్ట్ఫుల్ గా అంటే థ్యాంక్ యూ సో మచ్, నాకు భర్తీ ఇచ్చింది, ఆమె ఇవ్వకపోయి ఉంటే ఈ లెవెల్లో ఉండకపోయి ఉంటా. థ్యాంక్స్ మాత్రం చెప్పవు? చెప్తున్నా, ఆలోచిస్తున్నావు చెప్పాలా, అంత అవసరం ఏంది ఈ మధ్య టచ్ లో? అంటే అంత క్లోజ్ లేరా? క్లోజేనా? అట్లనే ఉంటాం. ఓకే, డాడీతో కూర్చొని సిట్టింగ్ లేసి ఉంటాయి అన్న? డాడీ ఏమంటే ఇప్పుడు అట్లా కూర్చొని లేదు, కానీ సపరేట్ కూర్చొని. ఆ రూమ్ లో డాడీ, ఈ రూమ్ లో నువ్వు, మెల్లగా వస్తున్నాడు ఇటు వస్తున్నాడా డాడీ అని రాడనా? నేను వస్తున్నా రాడు. ఓకే, నీకు మోస్ట్ ఇంపార్టెంట్ మీ వైఫ్ ఇంపార్టెంటా, మీ మమ్మీ ఇంపార్టెంటా, మీ డాడీ ఇంపార్టెంటా, లేదా నీ పిల్లలు ఇంపార్టెంటా? ఫస్ట్ ఏమున్నా మమ్మీ అన్న. మమ్మీ వాళ్ళే కొన్ని రోజులు ఉంటారు. ఇప్పుడు ఎంత అంటే ఏజ్డ్ అయిపోయింది, తర్వాత ఫ్యామిలీ. ఓకే, నీ 3 పిల్లలలో నీకు ఇష్టమైన బేబీ ఎవరన్నా? ముగ్గురే అన్న. ఎక్కువ అంటే మా చిన్న నాని, చిన్న పాప. బాబు మధ్యలో అయినా? లేదు, బాబు చిన్న లాస్ట్. అంటే నడిపామే నీకు బాగా ఇష్టం నీకు? ఎందుకన్నా? ఎట్లా అంటే ఇప్పుడు బాయ్ లాగా పెంచినా ఆమెని.
ఓకే, కొడుకు పుట్టడేమన్నా ఇంటెన్షన్ తోనే? ఇంటెన్షన్ అంటే ఒకటి ఉండే, అది మిస్ అయిపోయింది. ఆమెనే బాయ్ లాగా పెంచి అది పెద్దది చేయగానే ఇంకా ట్రై చేద్దాం కదా అని దేవునికి ముడుపు గిడుపు కట్టి ట్రై చేసి కొడుకు అయింది. అందుకే మొక్కుకున్నా, కొడుకు పుడితే 5 సంవత్సరాలు పోతురా తీపిస్తా అని. సూపర్ సూపర్. ఇప్పుడు ఎంత ఎంత వయసు ఉంటుంది అన్న పిల్లలు? 2 ఇయర్స్ అన్న బాబుకి. బేబీస్? పాప? బేబీస్కి పెద్ద ఆమెకి 7 ఇయర్స్, చిన్న ఆమెకి 5 ఇయర్స్, చిన్నోనికి 2 ఇయర్స్. ఓకే, అంత హ్యాపీ ఫ్యామిలీ. ఇప్పుడు బాన్సర్స్ అన్నావు కదన్నా, అక్కడ కూడా తోపులాట తిట్టడాలు అయితేనే ఉంటాయన్న పప్స్లలో. రిస్క్ జాబే చేయాలి అంటే ఇప్పుడు ఇక్కడ పోతురాజు రిస్క్ జాబే, అవును. ఇది కూడా అక్కడ మీరు చేసే స్పాన్సర్స్ కూడా బాగా రిస్క్. అది వేరే పని చేయలేము, పర్సనాలిటీ అట్లా ఉంది కాబట్టి మేజర్ గా మీకు స్పాన్సర్స్ లలో బాగా వచ్చే ఎఫెక్ట్స్ అంటే ప్రాబ్లమ్స్ అనేది ఏ విషయంలో ఎక్కువ వస్తాయన్న? ఇప్పుడు పబ్ బౌన్సర్ అంటేనే పబ్ ఫీల్డ్ కదన్న. అవును. చాలా మంది ఇట్లా తాగి, కొంతమంది ఇప్పుడు 10 మంది వస్తారు, 10 మందిలో ఒక్కడు మంచిగా ఉంటాడు, 9 మందితో ప్రాబ్లం ఉంటుంది. ఏమున్నవి కరెక్ట్ ఆ మనిషితో బరాబర్ మాట్లాడితే సెట్ అయిపోతుంది. ఓకే, మేజర్ ఇష్యూస్ పబ్బులో ఏ విషయంలో ఎక్కువ కూడా వస్తుంది అన్న? ఇట్లానే తాగిన తర్వాత లేట్ అవుతుంది కదా, క్లోజింగ్ టైం అయిపోయింది, అది అంటే ఉండరా అది ఇదని. కొంతమంది క్యాష్ పార్టీస్ ఉంటారు, అవి ఉండరా పోయి ఇగో అని ఒక ఇట్లా టిప్పి ఇచ్చేస్తారు. కొంతమంది లే ఉండు పోతాము అది మీకు ఇస్తారా టిప్పులు? మీకు పడతాయి అన్న. వస్తుందా టిప్ వస్తుందా? ఓకే, అది ఇది ఒక రౌండ్ 30,000 35,000 దాకా వస్తుండొచ్చు మేబీ. బయట ఇప్పుడు ఒక వ్యక్తికి, ఒక ఫేమస్ వ్యక్తికి ఒక రోజు ఒక 2 రోజులు బాన్సర్గా ఒక 3-4 వెళ్ళాలంటే మీకు బాన్సర్స్ గా కూడా కొన్ని శిక్షణలు ఉంటాయి. ఎట్లా ఒక వ్యక్తి అటాక్ చేయడానికి వస్తే ఏ విధంగా కాపాడాలి, ఇవన్నీ ఉంటాయి కదా మీకు. ఇవన్నీ శిక్షణలు తీసుకున్న తర్వాతనే బాన్సర్ అనే ఒక బ్రాండింగ్, ఒక దానికి కూడా ఐడి కార్డు ఉంటుందన్న? దానికి ఐడి కార్డ్ ఏమి ఉండదు అన్న. ఎట్లా అంటే మా వాళ్ళు ఉంటారు కదా, ఏమి ఈవెంట్స్ వచ్చినా అరే ఇట్లా ఈవెంట్స్ వచ్చింది పోదాం అంటే సరే, మాది ఒక గ్రూప్ ఉంటుంది, గ్రూప్ అనేది వెళ్ళిపోతాం. ఎంత ఉంటుంది ఫర్ డే? పర్ డే అంటే ఇండిపెండెంట్ గా. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఒక 4 నంబర్స్ బాన్సర్స్ పెట్టుకున్నాం, వెళ్తా ఉంటే అటాక్, ఎట్లా ఉంటుంది మీ దాంట్లో బిహేవియర్? అంటే ఆ ఫీల్డ్ లా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మధ్యలో నేను వెళ్తున్నా, మీరు అక్కడ ఇక్కడ నన్ను అటాక్ చేయడానికి కొంతమంది ఉంటారు, ఏంది పరిస్థితి? అబ్జర్వేషన్ ఉంటుందా? అటాక్ చేస్తే మనం బి అటాక్ చేసేస్తాం. మనం ఒక్కరు ఎంత మందిని ఆపగలుగుతారన్న మీరు? వస్తే ఒక 5-6 మందిని ఆపగలుగుతారు. దానికోసం ఫుడ్ కూడా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు జర మ్యారేజ్ అయిపోయిందని బాడీ వర్కౌట్ చేస్తలేను. అవునా? టెన్షన్స్ అనేది. ఓకే, లేదంటే మంచి జిమ్కి వెళ్ళే వాళ్ళు అయితే. ముందు మొత్తం మా డాడీ బి కోచ్ అన్న. అవునా? ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు? డ్రైవింగ్ చేస్తున్నాను. డ్రైవింగ్ చేస్తున్నారు. ఓకే, వెల్ సెటిల్ అన్న ఫ్యామిలీ? సెటిల్ అంటే మిడిల్ ఫ్యామిలీ అన్న, మిడిల్ క్లాస్. అదిలే, అంతే చెప్పాలి మళ్ళీ, లేకపోతే ఫోకస్ పెట్టగల ఎవరన్నా కావాలంటే వచ్చి అనుకోనా వస్తాయి. ఆపరాలు నాకు లోకల్ ఏరియానే కదా, తిరిగి ఆ ఏరియా అంతా కౌకూరు అదంతా దగ్గర దగ్గర రిసలా బజార్, బాలాజీ నగర్ ఇదంతా కాదన్నా. మీ ఏరియాలో బాగా గొడవలు అవుతుంటాయి, గంజాయి గొడవలు ఇవి. అవును. అవిట్లకి ఎప్పుడైనా వెళ్ళిరా అన్న? అది గాంజా సీన్ లో అంటే మనం పోమన అంటే సీన్ల మీద మీరు తాగిర్రు అని మీన్స్ కాదు, అట్లాంటి వాళ్ళని కొట్టిన సందర్భాలు ఉన్నాయా? కొట్టడం అంటే వాళ్ళు రూడ్ గా మాట్లాడితే కొట్టిన సీన్లు ఉన్నాయి. మన దగ్గరకు రారా ఎక్కువ వాటికి. ఓకే అన్న, నీ లైఫ్ లో నువ్వు బాన్సర్ చేసినప్పుడు ఎవరన్నా కొడితే వాష్రూమ్ పోసుకున్న వాళ్ళు ఉన్నారా అన్న? వాష్రూమ్ అంటే ఇప్పుడు బ్లడ్ వచ్చేది అది ఇది అయిందా? వాష్రూమ్ అయితే పోసుకోలేదు. నెక్స్ట్ ఒకసారి ట్రై అన్న. ఓకే అన్న చెప్తా. కాలేజ్ టైంలో అలా కొడితే ఇట్లనే పడిపోయి బీవస్ అయిపోయారు. ఏ కాలేజ్ అన్న? శ్రీ చైతన్య ఉండే అన్న, ఈసీఎల్. ఓకే, అప్పటి నుంచి పర్సనాలిటీ ఇట్లానే ఉంది అయితే? కొంచెం బక్కగా ఉండే అప్పుడు. ఓకే, ఫుడ్ మెయింటెనెన్స్ ఎట్లుంటుందండి ఇప్పుడు మీకు? బాన్సర్స్ ఆపాలి కదా, శక్తి ఉండాలి కదా. నార్మల్ గా మీట్ తీసుకుంటాం చికెన్. ఓకే, ఇప్పుడు వర్కౌట్ చేస్తలేమని డైట్ ఇదవుతుంది. ఓకే,